శ్రీ గురుభ్యో నమః. అప్తోర్యామ మహాయాగం జరుగుతోంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఈ అప్తోర్యామం అనేటటువంటి యజ్ఞం మహర్షి ప్రోక్తమైనటువంటి సోమ సంస్థలలో 7 సోమ సంస్థలు చెప్పారంటే 7 రకాల సోమయాగాలు చెప్పారు. వాటిలో అప్తోర్యామానికి ఈ అప్తోర్యామ యజ్ఞం గురించి భాష్యకారులు ఏమంటున్నారో, వేదం ఏమంటుందో కొద్దిగా తెలుసుకున్నట్టయితే మనకు మరింత స్పష్టత వస్తుంది. అప్తోర్యామ అనే క్రతువు యొక్క నామధేయం. దీనికి ముందర క్రతువు అంటే ఏమిటో కూడా కాస్త తెలుసుకోవాలి. ఏ కర్మలో సోమపానం ఉంటుందో, సోమరసముతో హోమం చేయడం ఉంటుందో దానిని క్రతువు అంటారని మనకు వ్యాఖ్యాకరణలు కూడా వివరిస్తున్నారు. ఈ అప్తోర్యామం యొక్క కథని యజుర్వేదం మనకి ఇలా బోధిస్తోంది. సృష్టికర్త అనేక రకాలైన జీవులను సృష్టించాడు. వీటిలో మనుషులు, జంతువులు, అనేక రకాలైనటువంటి గణాలు ఉన్నాయి. అప్పుడప్పుడు సృష్టి అయినటువంటి ఈ గణాలన్నీ కూడా మళ్ళా పునరావృతి లేకుండా అలాగే ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరికైనా సరే తల్లిదండ్రులకి పిల్లలు దగ్గర లేకుండా చాలా దూరంగా వెళ్ళిపోతే మనస్సుకి కాస్త క్లేశం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలతో ఏదో మరికొన్ని పనులు చేయిస్తే బాగుంటుందని వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఆశ ఉంటుంది. అలాగే ఈ పునరావృతి లేకుండా ఈ పశువులన్నీ కూడా వెళ్ళిపోయినప్పటికీ ఆయన వీటిని మళ్ళీ ఎలా పొందితే బాగుంటుంది అని ఆలోచించాడు. అప్పుడు అగ్నిని, ఇంద్రుడిని, విశ్వదేవతలని, వీరందరినీ కూడా విశ్వదేవులందరినీ కూడా రాజా పశువులు మీరు సంపాదించే మార్గం ఏదైనా ఉందా అంటే వారందరూ కూడా చేతనైన ప్రయత్నం చేశారు. త్రివృత్ స్తోమమని, పంచదశ స్తోమమని, సప్తదశ స్తోమమని. ఈ స్తోమం అంటే సామవేదం యొక్క కొన్ని సామాలు గానం చేసేటటువంటి పద్ధతులు అనమాట. ఇటువంటి స్తోమాలన్నీ కూడా వారు గానం చేశారు. కానీ ప్రయత్నం సఫలం కాలేదు. అప్పుడు విష్ణువుని కోరగా మహావిష్ణువు ఏకవింశ స్తోమం అంటే 21 సంఖ్య కలిగినటువంటి స్తోమగానం చేయగా ఆ స్తోమం వల్ల ఆ పశుప్రాప్తి జరిగింది. కాబట్టి ఆప్తి అంటే పొందుట. వ్యామహ అనే పదానికి యజ్ఞము అని అర్థం చెప్తున్నారు. ఈ విషయంలో భట్టభాస్కర మిశ్రుల వారు అలాగే విద్యారణ్య స్వామి వారు కూడా ఒకే రకంగా చెప్పారు మనకి. భట్టభాస్కర భాష్యం లేదు కాబట్టి విద్యారణ్య భాష్యమే ఇక్కడికి అనువర్తమైందని కూడా పెద్దలు అంటూ ఉంటారు. ఇతనికి చెప్పేది ఏంటంటే అప్తోర్యామం అంటే ఆప్తి సాధకమైనటువంటి యజ్ఞము అని అర్థం అన్నమాట. ఇదం విష్ణుర్విచక్రమ ఇది వ్యక్రమత. విష్ణువు ఇదం విష్ణుర్విచక్రమే అనేటటువంటి ఒక ప్రయోగంతో ఆయన విక్రమం చెందాడు. యస్మాత్ పశవః ప్రప్రేవ భ్రగుంశేరన్ స ఏతేన యజేత. ఎప్పుడు కూడా ఒక యజ్ఞం చేయాలి అంటే వాడికి ఒక అర్హత ఉంటుంది. ఈ అర్హతనే అధికారి అని పిలుస్తారు. ఎవరు ఈ యజ్ఞం చేయడానికి అధికారి అంటే యస్మాత్ పశవః ప్రప్రేవ భ్రగుంశేరన్. ప్రప్రేవ భ్రగుంశేరన్ 2 ప్రకారాలు, 2 ప్ర అనేటటువంటి పదాలు వినిపిస్తున్నాయి. మొదటి ప్రకారం ప్రాథమ్యవాచి అని చెప్తారు. రెండవది ప్రకర్షవాచి అని చెప్తారు. ప్రాథమ్యం అంటే మొట్టమొదట, ప్రకర్ష అంటే ప్రశస్తం అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా పశువులు వెళ్ళిపోయి మళ్ళీ అసలు తిరుగురానటువంటి సందర్భం ఉన్నట్టయితే, ఆస్తుల యొక్క నాశమైనట్లయితే, లేదా మనకు రావాల్సినటువంటివి ఏదైనా సరే మనకి చెందినటువంటివి ఏదైనా మనకు చెందకుండా ఉన్నట్టయితే అటువంటి సందర్భాలలో స ఏతేన గజేత అని చెప్పారు. అలాగే అప్తోర్యామ నిర్వచనాన్ని కూడా ఇందాక చెప్పుకున్నదాన్ని వేదంగా నిర్మిస్తోంది. ఏమనంటే యదాప్నోతు తదప్తోర్యామస్యాప్తోర్యామత్వం అని కూడా మనకి వేదం బోధిస్తోంది. దేనివల్ల అయితే పొందవలసినది పొందటం లేదో అటువంటి వాటన్నింటినీ కూడా పొందించేటటువంటి ఒక మహాకృతమే అప్తోర్యామం అన్నమాట. అంటే కేవలం నష్టవస్తు ప్రాప్తికి మాత్రమే ప్రయోజనమా ఇది అని మళ్ళా మనకు సందేహం కలుగుతుంది.
దాన్నే వేదం కూడా మనకి ఈ విధంగా సందేహ నివృత్తి చేస్తోంది. ఏతేన వై దేవ జయిత్వా నిజిత్వా యంకామమకామయం తతమాప్నువన్ యంకామం కామయతే తమేతేన ఆప్నోతి. సర్వకామాలను కూడా, అన్ని రకాలైనటువంటి కోరికలను కూడా, న్యాయసమ్మతమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి అప్తోర్యామం అనేది ఒక చక్కటి విధానమని మనకు బోధిస్తున్నది. కాబట్టి అప్తోర్యామ మహాయాగాన్ని మనకి ప్రజాహిత సమితి వారు నిర్వహించడం చాలా ఉదాహరణమైనటువంటిది. ఇప్పుడు కూడా యజ్ఞానికి ఒక ఆహ్వానం కావాలి అని ఇప్పుడు అనుకోకూడదు. అది మహాపాపం అంటారు. అనాహూత అధ్వానం గచ్చేతన్నది మనకి శిష్టం కదా. ఎటువంటి ఆహ్వానం లేకుండా కూడా మనకి యజ్ఞం వెళ్ళి తీరదగినది. యజ్ఞంలో ఆహ్వానం ఎవరికి పలకాలి అంటే ఒక్కళ్ళకే. ఎవరైతే ఈ హవిస్సులను స్వీకరించే దేవతలు ఉంటారో వారికి మాత్రమే ఆహ్వానం. ఋత్వికులను కూడా ఆహ్వానం అన్నారు. ఋత్వికులు కూడా నిమంత్రణ అంటారు. అటువంటి నిమంత్రణ పూర్వకంగా, దేవతాహ్వాన పూర్వకంగా అనిపించేటటువంటి మహాజాతంలో అనేక రకాలైనటువంటి స్తోమాలు ఉన్నాయి. 34 రకాలైనటువంటి స్తోమాన్ని వీటిలో ప్రయోగిస్తారని తెలుస్తుంది. అటువంటి మహాయాగంలో ఇక్కడ జరిగేటటువంటి సామగానాన్ని అందరూ కూడా తప్పకుండా వినాలి. అలాగే యజుర్వేదంలో చెప్పినటువంటి క్రియాకలాపము, ఋగ్వేదంలో చెప్పేటటువంటి శస్త్రాలు, ఇవన్నీ కూడా మనకి చాలా అరుదుగా లభించేటటువంటివి. ఈ 3 రకాలైనటువంటి వేదత్రయాత్మకమైనటువంటి యాగంలో అందరూ కూడా పాల్గొని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలి. ఏ విధంగా అయితే మనకి విష్ణువు సకల కార్య సాధకుడుగా ఈ యజ్ఞాన్ని అవతరింపజేశాడో ఇటువంటి మహావిష్ణు ప్రీత్యర్థం అందరూ కూడా అప్తోర్యామ యాగాన్ని దర్శనం